పంచకట్టు ఆయనవతి అన్నారు కదా బిగ్ బాస్ లో ఉన్నప్పుడు, ఇన్స్పిరేషన్ ఎవరు మీకు? సో ఇన్స్పిరేషన్ ఒక పర్సన్ అంటూ లేడు, కానీ మనకి తెలుగు ట్రెడిషన్ కదా పంచకట్టు. సో నేను ఒకసారి పంచకట్టు వీకెండ్ ఎపిసోడ్లో యూజువల్ అందరూ టిప్ టాప్ రెడీ అయిపోతారనమాట, ఫుల్ అంటే కాస్ట్లీ డిజైనర్ బట్టలు వేసుకొని అట్లా. సో అప్పుడు ఏం చేసిన అంటే నాకు ప్లెయిన్ షర్ట్స్ అవన్నీ చాలా ఇష్టం యూజువల్గా. సో నేను ఒక ప్లెయిన్ షర్ట్ ఉండే, ఆ ప్లెయిన్ షర్ట్ వేసేసుకొని పంచ కట్టుకున్నాను. పంచ ముందే తీసుకెళ్ళిన జస్ట్ ఎప్పుడైనా కట్టుకుందామని చెప్పేసి. సో అది నాకు చాలా నచ్చింది అవుట్ఫిట్ యాక్చువల్లీ. అండ్ అందరు అంటుండ్రు ఏంట్రా ఇంత సింపుల్గా రెడీ అయినావు, ఇంత సింపుల్గా రెడీ అయినావు అంటే, ఏం లేదురా ఎప్పుడైనా బేసిక్స్ ఆర్ ఆల్వేస్ గుడ్, బేసిక్స్ ఆర్ ఆల్వేస్ బెస్ట్ అని చెప్పేసి నేను అదే అవుట్ఫిట్లో కూర్చున్నా. రాగానే నాగ్ సార్ మీరు అందరూ బాగున్నారు, మీ అందరికంటే గౌతమ్ బాగున్నాడు అని చెప్పగానే అవును నాగ్ సార్ కూడా బాగా నచ్చిందని నాకు చాలా హ్యాపీ అనిపించింది ఫస్ట్ మూమెంట్. సరే గౌతమ్ అని వేసుకున్నాడు, మనం వేసుకుందామని. చిన్నపిల్లలు కొంచెం మంది వేసుకొని అవి ఇన్స్టాలో పెట్టిండ్రు రీల్స్ అవన్నీ. సో అది దట్ వాజ్ మై ఐడియాలజీ బిహైండ్ ఇట్. అంటే మన కల్చర్ని ప్రమోట్ చేస్తూ ఇంత పెద్ద ప్లాట్ఫామ్లో సో మనకంటూ ఒక ఐడెంటిటీ క్రియేట్ చేస్తూ అట్ ది సేమ్ టైం మనం కూడా దానికి ఒక ఐడెంటిటీ క్రియేట్ చేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి అనిపించింది. సో బయటకు వచ్చిన తర్వాత నేను యాక్చువల్లీ అంటే చాలాసార్లు పంచ కట్టుకున్నా, అందుకే ఈ మధ్య కొంచెం నేను అది మార్చిన. మళ్ళీ ఛాన్స్ వచ్చినప్పుడల్లా ఎవ్రీ నవ్ అండ్ దెన్ ఐ విల్ వేర్ దట్. సో అందుకే నేను అప్పుడప్పుడు ఇప్పుడు వేరేది మార్చింది, ఎందుకంటే చాలామంది అంటున్నారు ఓన్లీ పంచలోనే కనిపిస్తున్నావు అన్న డిఫరెంట్. ఎందుకంటే యాజ్ అన్ యాక్టర్ ఐ హ్యావ్ టు బీ సీన్ ఇన్ డిఫరెంట్ లుక్స్. ఎందుకంటే డిఫరెంట్ క్యారెక్టరైజేషన్స్ ఉంటాయి. ఒకటి మోడర్న్ క్యారెక్టర్ అవ్వచ్చు, ఒకటి సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అవ్వచ్చు, ఒకటి స్టూడెంట్ అవ్వచ్చు. సో అందుకే ఒక టైప్ కాస్ట్ అయిపోవద్దు ఒక పర్టికులర్ దానికి అని చెప్పేసి నేను మళ్ళీ కొంచెం చేంజ్ చేయడం జరిగింది. కానీ ఐ విల్ స్టిక్ టు దట్ బేసిక్స్. ఎప్పుడైనా చాలా పెద్ద ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఫంక్షన్స్ ఏవైతే ఉంటాయో 100% నేను పంచలో కనిపిస్తాను.